బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మరి రాజశేఖర్ రెడ్డి కళాశాలకు మరోసారి నోటీసులు జారీ చేస్తారు రెవెన్యూ అధికారులు. ఆయనకు చెందిన దుండికల్లోని ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు పంపించారు. చిన్న దామర చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని సర్వే నెంబర్ 489లో 1 ఎకరాలో కళాశాల భవనాలు నిర్మించారు. 485, 488, 84 సర్వేలలో 2 ఎకరాల్లోని షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. 492, 489లలో 3 ఎకరాల్లో పార్కింగ్ కి స్థలాలు కేటాయించారు. కాలేజీ రోడ్స్ కి 2.24 ఎకరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని, దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఇస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈ నోటీసుకు సంబంధించి మరి రాజశేఖర్ స్పందించారా? డీటెయిల్స్ ఏంటి రామ్ ప్రసాద్? ఎస్ ప్రసన్న, మనం చూడవచ్చు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇటు చెరువులు గాని కుంటలు గాని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వాటిపై అయితే ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు అయితే నోటీసులు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చెరువుల్లో గానీ ఇటు కుంటలలో గానీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఏదైతే నిర్మాణాలు చేపట్టడంతో పాటు పూర్తి స్థాయిలో చెరువులను ఆక్రమించి ఇటు రోడ్లు గానీ భవనాలు గానీ నిర్మించినటువంటి పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్న నేపథ్యంలో అయితే మనం చూడవచ్చు ఈ రోజు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కాలేజీలకి అయితే ఎంఎల్ఆర్ ఐటీ కాలేజీకి ఈ రోజు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇటు ఎంఎల్ఆర్ ఐటీతో పాటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు కూడా నోటీసులను అయితే ఇటు మనకి ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి అధికారులు గండిమైసమ్మ దుండిగల్ తహసీల్దార్ పేరిట అయితే చిన్నదామర చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు ఏదైతే ఉందో ఆక్రమణలు గుర్తించినటువంటి వాటికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటీసులలో ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో సర్వే నెంబర్లకు సంబంధించి 489 సర్వే నెంబర్లో 1 ఎకరా స్థలంలో అయితే భవనాన్ని నిర్మించినట్టుగా గుర్తించినటువంటి అధికారులు 485, 88, 84 ఈ సర్వే నెంబర్లలో అయితే 2 ఎకరాలలో షెడ్ల నిర్మాణంతో పాటు అంతేకాకుండా 492, 489లలో 3 ఎకరాల స్థలంలో పార్కింగ్ కేటాయించారంటూ కూడా వాళ్ళు ఈ యొక్క నోటీసులో పేర్కొనడంతో పాటు ముఖ్యంగా కాలేజీకి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కూడా 2.24 ఎకరాల సంబంధించినటువంటి రోడ్లకు కూడా ఆక్రమించినట్లయితే వాళ్ళు గుర్తించడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటన్నిటికి సంబంధించి కూడా ఈ నోటీసులు అన్ని వివరాలను కూడా మెన్షన్ చేస్తూ ఏదైతే మర్రి రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. మనం గతంలో చూడవచ్చు ఇదే ప్రాంతంలో సుమారుగా సమీప ప్రాంతాలలో వర్షాలు బాగా కురిసినప్పుడు కళాశాల విద్యార్థులు సైతం అంటే కళాశాలలో చెరువులకు అనుబంధంగా కట్టినటువంటి బఫర్ జోన్లు ఏదైతే ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉన్న కారణంగా పూర్తి స్థాయిలో కళాశాలలకు నీళ్లు వచ్చినటువంటి ఘటనను కూడా మనం గత రోజు జరిగింది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే పూర్తి స్థాయిలో ఇటు మర్రి రాజశేఖర రెడ్డి గాని తన కుటుంబ సభ్యులు కూడా ఇటు పొలిటికల్ గా అయితే ఇటు బీఆర్ఎస్ కి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో ఆక్రమణల విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా ఆక్రమణలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం అక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు ఇటు మున్సిపల్ అధికారులు కూడా సంయుక్తంగా ఏదైతే భవన నిర్మాణాలు కానీ అదేవిధంగా ఇటు షెడ్ల నిర్మాణానికి సంబంధించి నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. చిన్నదామేర చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలలో అయితే నిర్మాణాలు చేసినట్టు అధికారులు గుర్తించి నోటీసులలో పూర్తి స్థాయిలో వివరాలు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి నోటీస్ ఏదైతే జారీ చేయడం జరిగిందో నోటీస్ జారీ అయిన అనంతరం 7 రోజులలో జవాబు ఇవ్వాలంటూ కూడా వారు ఈ యొక్క నోటీస్ ద్వారా రాజశేఖర రెడ్డికి అదేవిధంగా ఎంఎల్ఆర్ఐటీతో పాటు ఏరోనాటికల్ కళాశాలకు సంబంధించినటువంటి యాజమాన్యం రాజశేఖర రెడ్డి కావడంతో అయితే నోటీసులు జారీ చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. మనం చూడవచ్చు పూర్తి స్థాయిలో ఇక్కడ మనం భవనాలు షెడ్లు రోడ్లు పార్కింగ్ స్థలాలు ప్రధానంగా వారు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినట్లయితే ఒక అంచనాకు వచ్చినటువంటి అధికారులు పూర్తి స్థాయిలో నోటీసులను కూడా జారీ చేయడంలో కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఉన్నారు. మనం చూడవచ్చు ఇప్పటికే చూస్తున్నాం చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో కొన్ని ప్రాంతాల్లో అయితే అనుమతులు లేకుండానే ఇటు రోడ్ల నిర్మాణం కానీ అదేవిధంగా కళాశాలలో నిర్మాణం జరిగినట్టు ఇప్పటికే మనం చర్చ జరుగుతున్న నేపథ్యంలో చూడాలి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఇరిగేషన్ శాఖ కనుక ఇటు పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి అనంతరం కనుక హైడ్రాన్ కనుక కోరినట్లయితే ఇక్కడ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ స్థాయిలో ఆక్రమణలు జరిగాయని చెప్పేసి ఇటు గుర్తించడం నోటీసులు జారీ చేయడం అయితే ఒక విధంగా చర్చనీయాంశంగా మారుతుంది. మనం కనుక చూసినట్లయితే గత 2 రోజులుగా హైదరాబాద్ ఇటు పాతబస్తీ చంద్రాయణగుట్ట సమీపంలో ఉన్నటువంటి సకలం చెరువులో కూడా ఇటు ఫాతిమా కళాశాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఉందో దానికి కూడా ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కట్టడాలంతా కూడా అక్రమంగా నిర్మించారంటూ కూడా చెరువులో నిర్మించారంటూ కూడా ఒక అంచనాకు వచ్చినటువంటి అధికారులు అయితే ఇటు నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ అక్కడ
ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రస్తుతం ఏదైతే అకాడమిక్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు హైడ్రా కూడా ఒక అడుగు వెనక్కేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో అక్కడ జరిగినటువంటి నిర్మాణాల పైన వారికి ఎలాంటి అక్కడ సంబంధించినటువంటి సమాచారం లేకపోగా ఇటు కళాశాలలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి అకాడమిక్ కొనసాగుతున్న నేపథ్యంలో చర్యలు తీసుకోవడంలో కొంత ఆలస్యం జరుగుతున్నప్పటికీ కూడా చూడాలి. రానున్న రోజుల్లో మరిన్ని కాలేజీలు హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనం చూస్తున్నాం. వందలాదిగా ఇటు ఐటీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ అదేవిధంగా ఇటు ఏరోనాటికల్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా కాలేజీలు ఉన్న నేపథ్యంలో ఏ కాలేజీ ఎంత ఆక్రమణకు గురయ్యేటువంటి కూడా పూర్తి స్థాయిలో ఇరిగేషన్ సంబంధించిన అధికారులు అయితే మనం చూస్తున్నాం. ఇప్పటికే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 2551 చెరువులలో కూడా చాలా వరకు కాలేజీల్లో కూడా ఉన్నట్లయితే గమనించిన నేపథ్యంలో ఇటు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఇంకెంతమందికి నోటీస్ జారీ చేయబోతారో తర్వాత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రసన్న. థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.